హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ స్టోరీస్. కథని చివరి వరకు చూసి కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో తెలియజేయండి. నాన్నగారి బలవంతం మీద తప్పనిసరిగా ఆ పల్లెటూరులో ఉద్యోగం జాయిన్ అయ్యాను. పట్నానికి అలవాటు పడ్డ నాకు ఆ పల్లెటూరులో ఉండడం ఇబ్బంది అనిపించసాగింది. ఆ రోజు ఆఫీస్ నుంచి వస్తుండగా నాకు ఈ అమ్మాయి కనిపించింది. పెద్దగా ఏ అలంకరణలు లేకపోయినా సంసారపక్షంగా చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. కలవరేఖ లాంటి కళ్ళు, గుండ్రటి ముఖం, శంఖంలాంటి మెడ, సన్నని నడుముతో రాజహంసలా నడుస్తూ వస్తుందామె. ఆమెను చూసేసరికి నాకు మూర్ఛ వచ్చినంత పని అయ్యింది. ఈ పల్లెటూరులో కూడా ఇంత అందమైన అమ్మాయిలు ఉన్నారా అని అనిపించింది. ఎంత ప్రయత్నించినా ఆమె నుండి చూపు మరల్చుకోలేకపోయాను. ఈలోగా ఆమె కనుమరుగైపోయింది. దసరా సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు. అక్కడ పాటల పోటీ మొదలయ్యింది. వయస్సు భేదం లేకుండా హడావిడిగా తెలిసిన, వచ్చిన, విన్న పాటలు అన్నీ పాడసాగారు. ఆఖరిగా ఒక అమ్మాయి పంజాబీ డ్రెస్ వేసుకొని స్టేజ్ ఎక్కింది. ప్రేక్షకుల్లో కలవరం మొదలయ్యింది. అందరూ ఒకటే చప్పట్లు. ఇంత హడావిడి వస్తుందేంటి అని నేను స్టేజ్ వైపు చూశాను. అంటే ఒక్కసారిగా షాక్ అయిపోయాను. నిన్న చీర కట్టుకొని కొండపల్లి బొమ్మలా ఉన్న ఆమె ఈరోజు మోడ్రన్ డ్రెస్లో కనిపించడంతో ఎందుకో ఆ ప్రయత్నంలో నేను కూడా చప్పట్లు కొట్టేశాను. ఎంత చక్కనైన పాట పాడింది ఆమె. గొంతుకి నేను పడిపోయాను. ఆమెను ఆరాధించడం ఆ క్షణం నుంచి మొదలుపెట్టాను. ఎలాగైనా ఆమె ప్రేమను పొందాలని అనుకున్నాను. పాట పూర్తయింది. ఈలోగా మళ్ళీ చప్పట్లు కొట్టారు. సో అక్కడ జరిగిన పాటలు పోటీకి నయనికి ప్రథమ బహుమతి ఇచ్చారు. తనని మళ్ళీ స్టేజ్ పైకి పిలుస్తారని ఆతురతగా నేను వేచి చూస్తూ ఉన్నాను. నాకు వెంటనే స్టేజ్ పైకి రాగానే తనని చూసి మైమర్చిపోయాను. అంతగా అందంగా ఉంది. ఆమె బహుమతి తీసుకొని కిందకి వచ్చాక నేను తనకి శుభాకాంక్షలు చెప్పడానికి వెళ్ళి, శుభాకాంక్షలు నయని అని చెప్పగా నన్ను అలా నా మొహం చూసి సైలెంట్గా వెళ్ళిపోయింది. నయని అలా వెళ్ళిపోయిన కూడా నాలో పట్టుదల ఇంకా పెరిగిపోయింది. ఎలాగైనా తన ప్రేమను నేను పొందాలి అని అప్పటి నుంచి తన గురించి వివరాలు సేకరించడం మొదలుపెట్టాను. అప్పటి నుంచి తనపైన ఆలోచనలు మొదలయ్యాయి. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా తనే నాకు కనిపించడం ప్రారంభమయ్యింది. ఆఫీసులో పనిచేస్తున్న తన రూపమే కనిపించసాగింది. ఎలాగైనా నా ప్రేమను తనతో చెప్పాలని సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. కొన్ని రోజులు గడిచాక ఆ సమయం రానే వచ్చింది. తను ఒంటరిగా నడిచి వస్తుంది. అలా అని తన దగ్గరకు వెళ్ళాను. నన్ను చూసిన తను కొంచెం కంగారు పడింది. అయినా నాకు ఉన్న భయంతో తనతో, నయని గారు, మీరంటే నాకు చాలా ఇష్టం అనగానే నయని కూడా నవ్వుతూ మీరంటే కూడా నాకు చాలా ఇష్టం అని చెప్పింది. ఆ మాట విన్న నేను వెంటనే నయనిని కౌగిలించుకొని ఐ లవ్ యూ టూ అని చెప్పాను. ప్రతిరోజు ఏకాంతంగా ఇద్దరం కలుసుకోవడం, పార్కులకు, పార్టీలకు, సినిమాలకు తిరగడం అన్నీ మొదలయ్యాయి. అప్పటి నుంచి ఒకరిని ఒకరం చూసుకోకుండా అస్సలు ఉండలేకుండా అయిపోయాము. మేమిద్దరం కలిసి ఎన్నో గంటలు, ఎన్నో రోజులు ఏకాంతంగా గడిపాము. కానీ ఒకరోజు అనుకోకుండా తన గురించి నాకు ఒక నిజం తెలిసింది. కానీ మొదటగా నేను నమ్మలేదు. నాకు తెలిసిన స్నేహితులను అందరినీ అడిగాను. కానీ అందరూ అదే మాట చెప్పసాగారు. అందరూ చెప్పేసరికి నా గుండె పిండేచినట్టు అయిపోయింది. ఒక్కసారి భూమి బద్దలై అందులోకి దిగిపోతే బాగుండు అన్నట్టు అనిపించింది. అదే బాధ, ఇంకా కోపం. ఆ కోపంతో రూమ్కి వెళ్ళి వచ్చేశాను. ఆ మాటలు విన్న నాకు తనపై ఉన్న ప్రేమ అంతా పోయి ద్వేషం పెరిగింది. అప్పటి నుంచి ఆమె కనిపించినా తప్పించుకొని తిరగసాగాను. ఒకరోజు నయని నా రూమ్కి వచ్చింది. నన్ను చూస్తూ కళ్ళల్లో నీరు నింపుకొని ఏడుస్తుంది. ఇలా అడిగింది, మీరు నన్ను చూస్తే తల చాటించుకొని వెళ్ళిపోతున్నారు? మీరు నాతో మాట్లాడడం లేదు అని అడిగింది. నాతో మాట్లాడకుండా ఉంటే నేను చచ్చిపోతాను అని ఎక్కి ఎక్కి ఏడ్చసాగింది. ఆ ఒక్క క్షణం తనని చూసి జాలి అనిపించింది. కానీ ఇన్ని రోజులు నుంచి ఆ నిజాన్ని దాచినందుకు ద్వేషం పెరుగుతుంది.
కనీసం ఆమెను ఓదార్చడానికి కూడా నా మనసు అంగీకరించడం లేదు. ఎలాగైనా ఆ నిజాన్ని తన నుంచే తెలుసుకోవాలని అనిపించింది. వెంటనే అడిగాను, నయని, నీకు ముందుగానే పెళ్ళయింది కదా? పెళ్ళై కూడా నన్ను ఎలా ప్రేమించాలని అనిపించింది? నన్ను ఎలా మోసం చేయాలని అనిపించింది నీకు? అసలు సిగ్గుందా అని కోపంతో నిలదీశాను. అప్పుడు నయని ఎలాగో ఆ విషయం తెలిసిపోయింది కదా అని తన గతాన్ని చెప్పసాగింది. అప్పుడు నా వయసు 15 సంవత్సరాలు. నా జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతనే మా పక్కన ఉన్న స్కూల్లో టీచర్. నేను ఏ ప్రశ్న అడిగినా సున్నితంగా సమాధానం చెప్పేవాడు అని ఆయన మాట తీరు నాకు బాగా నచ్చింది. అలా రోజూ వెళ్ళి నా ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునేదాన్ని. అలా రోజు అతన్ని చూస్తూ అభిమానంతో నా ప్రేమ మొదలయ్యింది. ఆ ప్రేమ నా జీవితాన్ని నాశనం చేస్తుందని గాని, నా బ్రతుకులో పెనుతుపాను సృష్టిస్తుందని గాని అనుకోలేదు. ఒకరోజు చదువుకుంటూ ఉండగా అనుకోకుండా కరెంటు పోయింది. అంతే, నాకు తెలియకుండా ఏదో చేశాడు. ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి అమ్మతో చెప్పాను. అమ్మ చెడా పడా బాగా కొట్టేసింది నన్ను. అంతే, ఏం జరిగిందో తెలియకముందే వారం రోజులలో అతనితో నాకు వివాహం జరిపించారు మా వాళ్ళు. అలా అతనికి అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ కాపురం పెట్టాము. కానీ తన నుంచి నాకు ఉన్న టార్చర్ అప్పటి నుంచి మొదలయ్యింది. తాగి వచ్చి కొట్టేవాడు, టార్చర్ చేసేవాడు, కట్నం డబ్బులు కావాలని టార్చర్ చేసేవాడు. ఒక రోజైతే 1,00,000 రూపాయల కట్నం తెస్తేనే నువ్వు ఇంట్లోకి రావాలి అని గట్టిగా చెప్పడంతో నేను కొంచెం ధైర్యం చేసుకొని తేనంటే తేను అని తెగేసి చెప్పాను. అంతే, నన్ను చంపబోయాడు. తన నుంచి తప్పించుకొని మా ఇంటికి వచ్చేశాను. అప్పటి నుంచి కడుపు తీపి చంపుకోలేని మా అమ్మ నన్ను బాగా చూసుకుంది. ఏనాడు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వలేదు. ఏనాటికైనా తను మారి వచ్చి నన్ను తీసుకెళ్తాడని ఎదురుచూసిన ఆశ నిరాశగా మారిపోయింది. చాలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు తన దగ్గర నుంచి ఒక లెటర్ నాకు వచ్చింది. నేను 2వ పెళ్లి చేసుకుంటున్నాను అని విడాకులకు సిద్ధం చేశాను, మీరు సంతకం పెట్టాలి అని. అయినా కూడా నా బాధను అర్థం చేసుకున్న అమ్మా నాన్న విడాకులు ఇప్పించడానికి సిద్ధపడి నాకు విడాకులు ఇప్పించేశారు. అలా 1 సంవత్సరం గడిచింది. నాకు జీవితంపై అసహ్యం కలిగింది. జీవితం అంటేనే భయంగా మారింది. అంతే, ఆ క్షణంలో మీరు కనిపించారు. తొలిచూపులోనే మీ పట్ల ఆకర్షితురాలిని అయ్యాను. మీ పరిచయం, మీరు చూపించే మధురమైన ప్రేమ నా లోపల మళ్ళీ ఆశలను రేకెత్తించాయి. మీకు నా గతం ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాను. కానీ నా గతం విని మీరు నాకు దూరం అవుతారేమోనని, నేను మళ్ళీ ఆ బాధ భరించలేను అని, ఇది విన్నాక కూడా నువ్వు నాకు దూరం అవ్వాలి అనుకుంటే నేను ఈ లోకాన్ని విడిచి దూరం అవుతాను అని మోకాళ్ళపై కూర్చొని ఎక్కి ఎక్కి ఏడ్చింది నయని. కానీ తన కథ విన్న నాకు కళ్ళు చిమ్మరిచ్చినట్టు అయ్యాయి. మనసంతా ఆమె పట్ల జాలితో నిండిపోయింది. అంత బాధలు వచ్చినా తనకి మళ్ళీ ఆమె జీవితంలో వసంతం కురిపించాలని అనుకున్నాను. అప్పుడే ఏడుస్తున్న నయని దగ్గరికి వెళ్ళి తనని పైకి లేపి నా హృదయానికి హత్తుకొని నీ జీవితం మొత్తం నేనే తోడుగా ఉంటానని చెప్పి భరోసా ఇచ్చాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.